ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతియో వదేత్ తస్య నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ఓం పితృదేవతాభ్యో నమః. మనం ఈరోజు ఫిబ్రవరి మాసంలో 1వ తేదీ నుంచి నెల ఆఖరి వరకు ఉన్నటువంటి గ్రహస్థితి ఏ విధంగా ఉంది, అదేవిధంగా ద్వాదశ లగ్నాల వాళ్ళకి లగ్నం తెలియని వారు రాశి నుంచి చూసుకోండి, ద్వాదశ రాశి నుంచి కూడా చూసుకోవచ్చు. వీరికి ఏ విషయాల్లో బాగుంది, ఏ విషయాల పట్ల జాగ్రత్త వహించాలి, మరియు అదేవిధంగా మీరు చేయవలసిన దేవతా ఆరాధన ఏమిటి అనేటువంటి విషయాలు మనం ఒక్కొక్క రాశి లేదా ఒక్కొక్క లగ్న పరంగా మనం ఇప్పుడు తెలుసుకుందాం. వృషభ లగ్నము, వృషభ రాశి. వృషభం వారికి కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా రాశి నాథుడు ఎవరైతే ఉన్నారో వృషభానికి అధిపతి అయినటువంటి శుక్రుడు, వృషభం నుంచి ఉన్న కాంబినేషన్స్ పర్టికులర్గా మీకు ఈ యొక్క మాసంలో ఈ రాశినాథుడు కుజుడితో ఉన్నాడు. ఈ కుజుడితో అష్టమంలో ఉన్నందుకు ఇది చాలా మట్టుకు ప్రాపర్టీ రిలేటెడ్ సంబంధించినటువంటి అంశంలో చక్కటి ఫలితాలు ఇస్తుంది. అంటే ఏదైనా ఒక ప్రాపర్టీ కొనుక్కుందాం అనుకున్నారు, లేదా ఏదైనా ఒక కోర్స్ చేద్దాం అనుకుంటున్నారు, ఇటువంటి విషయాలకు చాలా చాలా బాగుంది చెప్పాలంటే. బికాజ్ ఆఫ్ ఇక డబుల్ ట్రాన్సిట్ అంటారు. అంటే రెండు మేజర్ గ్రహాలు ఏవైతే ఉన్నాయో 4వ స్థానం మీరు చూసేటప్పుడు ప్రాపర్టీ మూలంగా ధనయోగం కానివ్వండి, ప్రాపర్టీ పరంగా మీకు కలిసి రావడం కానివ్వండి, ఏదైనా ఒక కోర్స్ చేయడం ద్వారా కలిసి రావడం కానివ్వండి, ఇటువంటివన్నీ కూడా యోగ్యవంతంగా ఉంటాయి ఇక్కడ. అలాగే మరొక విషయం ఏంటంటే ఏదైనా కొత్త పరిచయాలు, కొత్తగా ఏదైనా ప్రారంభించడానికి అనుకూలత, ఇటువంటి యోగాలు కూడా మీకు కలిగి ఉన్నాయి. ఇక ఫైనాన్షియల్గా చూసుకుంటే కనుక ఫైనాన్షియల్గా ధనం అనేటువంటిది వ్యాపారాల మూలంగా, అందులో ముఖ్యంగా ఆన్లైన్లో చేసేటువంటి వ్యాపారాల మూలంగా మీకు యోగిస్తుంది. సంతానం విషయంలోని, రాజకీయ సంబంధించిన విషయాల్లోని, తీసుకునే నిర్ణయాల విషయాల్లోని కాస్త 1కి 4 సార్లు జాగ్రత్తగా అంచనాలు కరెక్ట్గా చేసుకోండి. ఎందుకంటే ఇక్కడ 5వ స్థానంలో కేతువు యొక్క సంచారం జరుగుతుంది. ఈ పంచమము అనేటువంటిది ఆలోచన స్థానంగా చెప్తూ ఉంటారు. సో ఎప్పుడైతే ఈ పంచమ స్థానం ఏదైతే ఉందో ఇక్కడ కేతువు ఆక్యుపై చేస్తున్నాడో, మీరు ఎటువంటి నిర్ణయం తీసుకునేటప్పుడైనా 1కి 4 సార్లు ఇది కరెక్టా కాదా నిర్ణయం తీసుకునే ముందు గణపతిని తలుచుకొని నిర్ణయం తీసుకుంటే అన్ని విధాలా బాగుంటుంది. ఈ లోన్స్ ఇవ్వడం ద్వారా కొంతవరకు ఘర్షణ వాతావరణం జరుగుతుంటుంది. కాబట్టి లోన్స్ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి. వివాహం కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి ఇక్కడ మొట్టమొదటిగా ఈ శుక్రుడు మారే లోపల, అంటే మీకు ఈ శుక్రుడు 12వ తేదీ మకరంలోకి వెళ్తున్నాడు, అదేవిధంగా కుజుడు 6వ తేదీకి వెళ్తున్నాడు. అంటే ఏమిటి, ఇక్కడ శుక్ర కుజులు ఇద్దరు కూడా 6వ తేదీ వరకు కలిసి ఉంటున్నారు. కాబట్టి మొదటి వారం మీకు వివాహ సంబంధించిన విషయాల ప్రయత్నాలు చేయడానికి చాలా అనుకూలంగా ఉంది అని చెప్పుకోవచ్చు. జాబ్ సంబంధించిన విషయంలో కొంతవరకు స్ట్రెస్ అనేటువంటిది ఉంటుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. కొన్ని ఇంటి నుంచే కొన్ని వర్క్ ఫ్రమ్ హోమ్ అంటూ ఉంటారు, అటువంటి స్థితి ఏర్పడము ఈ యొక్క గోచారం ప్రజెంట్ ఉన్న గ్రహస్థితి సూచిస్తుంది. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు ఈ వారం, ఈ యొక్క నెల ఈ మొదటి వారంలో వివాహ సంబంధించిన విషయంలో చాలా అనుకూలంగా ఉందని చెప్పుకున్నాము. కాకపోతే ఈ టోటల్ మంత్ మొత్తము కూడా ప్రాపర్టీ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లోని గతంలో మీరు చేయనటువంటి విషయాలు, కొన్ని మాట పడ్డము, ఇటువంటివి జరిగినటువంటి విషయాల్లోని కొంత జాగ్రత్త వహించాలి. ఇక మీరు చేయవలసినటువంటి దేవతా ఆరాధన ఏమిటి అని చూసుకున్నట్లయితే మీరు గణపతిని ఆరాధన చేయడము, మీకు దగ్గరలో ఉన్నటువంటి గణపతి ఆలయాలకు వెళ్ళడము, వీలైతే నవగ్రహాల్లో కేతు గ్రహం దగ్గర దీపారాధన చేయడము, గోవుకి గ్రాసము అంటారు, గ్రాసము తినిపించడము, ఇటువంటివన్నీ చేయండి. అదేవిధంగా
ఈ లాభస్థానంలో రాహు ఉన్నందుకు ఆన్లైన్ త్రూగా అన్నాను కదా అని, ఆన్లైన్ అంటే మీరు ఎంతసేపు ఈ షేర్ మార్కెట్ లేకపోతే కొంతమంది ఆన్లైన్లో బెట్టింగ్స్ ఆడుతుంటారు, బెట్టింగ్స్ అని ఇటువంటివి కాదు. ఆన్లైన్లో మీరు చేసేటువంటి ఏదైనా మార్కెటింగ్ రిలేటెడ్, ఏదైనా సేల్స్ రిలేటెడ్ సంబంధించినవి మీరు బాగా యోగిస్తుంది అనేటువంటిది చూపిస్తుంది. ఇప్పటి వరకు మనం తెలుసుకున్నటువంటి గోచార ఫలితాలు ఏవైతే ఉన్నాయో వీటికంటే కూడా అతి ముఖ్యంగా మీరు తెలుసుకోవాల్సినటువంటిది మీ పర్సనల్ చార్ట్. పర్సనల్గా మీ యొక్క జన్మజాతక చక్రంలో ఏదైతే గ్రహస్థితి ఉందో అది మీకు మెయిన్గా రూల్ చేస్తుంది. మీరు జన్మించినప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితి, మీరు ఏ తేదీలో జన్మించారు, ఏ నెల, ఏ సంవత్సరము, ఏ సమయము, ఏ ప్రాంతము, అంటే ఎక్కడ పుట్టారు, ఏ టైంలో పుట్టారు అనేటువంటిది. ముఖ్యంగా ఎక్కడ పుట్టారు, ఏ టైంలో పుట్టారు అనేది లేకపోతే లగ్నం అనేటువంటిది ఐడెంటిఫై అవ్వదు. లగ్నం ఎక్కడ పడింది మీరు జన్మించినప్పుడు, దాన్ని బట్టియే మీకు మిగతా గ్రహాలన్నీ కూడా, 2 ఛాయాగ్రహాలు మిగతా గ్రహాలన్నీ కూడా, అంటే ఏమిటి, రవి ఉన్నాడు అనుకోండి, మీకు పేరు ప్రఖ్యాతలు ఇచ్చేటువంటి రవి ఎంత స్ట్రాంగ్గా ఉన్నాడు. రవి స్ట్రాంగ్గా ఉంటే మీరు రాజకీయాల్లోకి వెళ్ళొచ్చా, మెడికల్ రంగాల్లో వెళ్ళొచ్చా, తండ్రి పరంగా ఎలా ఉంటుంది, ఇవన్నీ చెప్తుంది రవి. అదే చంద్రుడున్న స్థితిని బట్టి మీ మానసిక స్థితి ఏమిటి, కుజుడున్న స్థితిని బట్టి మీకు భూ సంబంధించినటువంటి యోగాలు ఎలా ఉన్నాయి, బుధుడున్న స్థితిని బట్టి మీకుండేటువంటి రిలేషన్స్ కావచ్చు, విద్యా సంబంధించినటువంటి విషయాలు కావచ్చు ఎలా ఉన్నాయి. అదేవిధంగా శుక్రుడిని బట్టి వివాహము, సుఖాలు, భోగాలు, శని భగవానుని బట్టి మీకు ఉండేటువంటి కర్మ, మీ కర్మ ఏమిటి, మీ జన్మజాతకంలో మీ పాస్ట్ లైఫ్లో చేసుకున్న కర్మ ఏ రకంగా మీరు పొందగలుగుతారు అనేటువంటి శని భగవానుడు చెప్తాడు. ఆ రకంగా రాహుకేతువులను బట్టి కాలానికి మోక్షానికి కారకులు. అంటే సమయం ఏదైతే ఉందో, ఈ లగ్నం ఏదైతే ఉందో, ఈ లగ్నం ఎందుకు ఐడెంటిఫై చేసుకోవాలంటే మీరేమిటనేటువంటిది మీ లగ్నం చెప్తుంది. మీ ధనాధిపతి ఎక్కడున్నాడు దాన్ని బట్టి మీరు ఏ రంగాల్లోకి వెళ్తే మీకు ధనయోగం కలుగుతుంది, ఎక్కడ మీరు ఫైనాన్షియల్గా జాగ్రత్తగా ఉండాలి లైఫ్లో, ఎటువంటి మార్గం ద్వారా మీకు ధనయోగం వస్తుందని. అదేవిధంగా మనకి 4th హౌస్ని బట్టి మీరు ఏ డైరెక్షన్స్లో ఉంటే బాగుంటుంది, మీ పేరుని 4th హౌస్ని తీసుకొని మీరు ఎప్పుడు అసర్ట్స్ కొంటే బాగుంటుంది. చాలామందికి మిస్టేక్ జరిగేది ఏంటంటే ఈ సమయంలో అసర్ట్ కొంటే మంచిదే అన్నప్పుడు తెలియకుండానే అనుకూలించినటువంటి సమయం కాకుండా అనుకూలించిన సమయంలో అనుకూలించినటువంటి దిశలో కొంటారు, అక్కడ ప్రాబ్లం అవుతుంది. అదేవిధంగా సంతానం ఒక మార్గంలో వాళ్ళు సక్రమంగా వెళ్ళలేకపోతున్నప్పుడు వాళ్ళకి ఎటువంటి దేవతా ఆరాధన వాళ్ళకి నేర్పిస్తే బాగుంటుంది, వాళ్ళకి ఏ మంత్రం చెప్తే బాగుంటుంది అనేటువంటివి కూడా చాలా ఉంటాయి. వాళ్ళ హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ కావచ్చు, వాళ్ళు ఎదగడం కావచ్చు, ఇవన్నీ కూడా. అదేవిధంగా ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు, అబ్రాడ్కి వెళ్ళేటువంటి యోగం కావచ్చు, ఇవన్నీ మీ పర్సనల్ చార్ట్లోనే ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. అయితే మీకు సందేహం కలగవచ్చు ఇక్కడ, ఇవన్నీ నా పర్సనల్ చార్ట్లోనే ఉంటే మనం ఎందుకు ఈ గోచార ఫలితాలు చెప్పుకుంటున్నాము అనేటువంటిది. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మనము ఒక ప్లానింగ్ అనుకుంటాం, మనం ఒక ప్లాన్ చేసుకుంటాము, మన ప్రయత్నం మనం ఒకటి చేస్తాము, కానీ బయట ఉండేటువంటి పరిస్థితులు అంటే ఏమిటి, ట్రాఫిక్కే కావచ్చు, బిజినెస్ సంబంధంగా మార్కెటే కావచ్చు, వాతావరణమే కావచ్చు, ఇవి అనుకూలించలేదనుకోండి. మనం ఒక ప్రయాణం చేస్తున్నాం, ట్రాఫిక్ బాగా జామ్ ఉంది, గంటలో వెళ్ళాల్సింది 2 గంటలు పట్టచ్చు, 3 గంటలు పట్టచ్చు. ఏమిటంటే మీ ప్రయత్నలోపం ఎక్కడా లేదు, కానీ బయట ఉండేటువంటి పరిస్థితులు వల్ల మీకు లేట్ అయింది. అలాగే గోచార గ్రహాలు కూడా ఎక్కడెక్కడ ఏ గ్రహం ఉంది ఇప్పుడు ప్రజెంట్ ఉన్న కండిషన్లో, అది మీకు మీరు చేస్తున్నటువంటి దానికి ఏ రకంగా అది అబ్స్ట్రకిల్ చేస్తుందా లేకపోతే అది సపోర్ట్ చేస్తుందా, ఇదే గోచార ఫలితాలంటే. కాబట్టి ఈ గోచార గ్రహాల యొక్క స్థితిని మనం చెప్పుకుంటున్నాం. సో మీరు మీ జన్మజాతక ఫలితాలని, మీ గోచార గ్రహాల స్థితిని తెలుసుకొని మీరు పరిపూర్ణమైనటువంటి విజయాన్ని పొందాలని, అదేవిధంగా మీరు పితృదేవత అనుగ్రహం కూడా ఇప్పుడున్న గ్రహస్థితుల్లో ముఖ్యంగా మీనరాశిలో రాహు సంచారం జరుగుతున్నందుకు తారుమారు అవుతుంటాయని అంచనాలు కానీ అవన్నీ కూడా. కాబట్టి ఇక్కడ పితృదేవత ఆరాధన ఎక్కువగా చేయాలి. చేసినట్లయితే మీకు ఖచ్చితంగా పరిపూర్ణ విజయం అనేటువంటిది ఆ పితృదేవతల అనుగ్రహం ద్వారా మీకు లభిస్తుంది. శ్రీమాత్రే నమః.